2009లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తన ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేశాడు. మళ్ళీ 2019లో అలాంటి తప్పే జరిగింది. తన సినిమాలు రాని సంవత్సరాలుగా ఆ 2 ఏళ్లు ఫ్యాన్స్ కి సినీ పండగ మిస్ అయింది. కట్ చేస్తే ఈ ఏడాది కూడా ఇంచుమించు అలాంటి బ్యాడ్ న్యూస్ ఫ్యాన్స్ కి ఇవ్వబోతుంది వార్ 2 టీమ్ అన్నారు. కానీ సీన్ లోకి బాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ ఆదిత్య చోప్రా వచ్చాడు. యష్ రాజ్ బ్యానర్స్ పేరుతో వార్ 2 రిలీజ్ డేట్ ని ఫైనల్ చేశాడు. వాయిదా అన్న పదమే అవసరం లేదని అన్నాడు. దీనికి తోడు హిందీ జర్నలిస్ట్ తరుణ్ ఆదర్శ్ ఎన్టీఆర్ దాడిని కన్ఫర్మ్ చేశాడు. అంతా బానే ఉంది. 2009, 2019లో జరిగిన తప్పు జరగకుండా ఎన్టీఆర్ టీం జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది. వార్ 2, డ్రాగన్, దేవర 2 మూడింటి రిలీజ్ డేట్లు ఫిక్స్ అయ్యాయి. ఇందులో ఏది మారదు, ఏది కూడా మారాల్సిన అవసరం లేదు. ప్రతి ఏడాది కనీసం ఒక సినిమా, కుదిరితే 2 సినిమాలతో దాడి చేసేందుకు సాలిడ్ ప్లానింగ్ చేసుకున్నాడు ఎన్టీఆర్. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వార్ 2తో ఆగస్ట్ 14న అటాక్ చేస్తున్నాడని మొన్న నిర్మాత చెప్పాడు. ఆ తర్వాత బాలీవుడ్ టాప్ జర్నలిస్ట్ ఇదే తేల్చాడు. అయితే ఇప్పుడు ఇంకో షాకింగ్ న్యూస్ తారక్ ఫ్యాన్స్కి కిక్ ఇచ్చేలా ఉంది. కుదిరితే ఏడాదికి 2 సినిమాలు లేదంటే ఒకే మూవీ రావడం కన్ఫర్మ్ అని తేలింది. ఈ ఏడాది వార్ 2 వస్తుంటే వచ్చేడాది డ్రాగన్ రాబోతోంది. 2009లో జరిగిన మిస్టేక్ మళ్ళీ 2019లో జరిగింది. సో 10 ఏళ్లలో 2 సార్లు గ్యాప్ తీసుకున్న తారక్ ట్రిపుల్ ఆర్ టైంలో పాన్ ఇండియా ప్రాజెక్ట్ వల్ల 3 ఏళ్లు తన సినిమాల రిలీజ్ లేకుండా సైలెంట్ అయ్యాడు. అలాంటిది మరోసారి జరగకుండా చూస్తాట. నిజానికి ఎన్టీఆర్ కెరీర్ మొదలైనప్పటి నుంచి చూస్తే బ్రేక్ లేకుండా 2008 వరకు ప్రతి ఏడాది మినిమం ఒక సినిమా రిలీజ్ అయింది. 2009లోనే తన సినిమాలేవి రిలీజ్ కాలేదు. మళ్ళీ అరవింద సమేత వీరరాఘవ 2018లో వచ్చాక 2019లో తారక్ సినిమాలేవి రిలీజ్ కాలేదు. ట్రిపుల్ ఆర్కి కమిట్ అవ్వడం, అప్పుడే కరోనా రావడంతో ఇంకొంత గ్యాప్, మొత్తంగా 3 ఏళ్లు ఒక్క సినిమాకే పరిమితమయ్యాడు. 2023లో కూడా ఇలానే తన సందడి మిస్ అయింది. కానీ 2024లో దేవర వచ్చినప్పటి నుంచి తన సినిమాలకి ఇక మీదట నో బ్రేక్ అని తేల్చింది. వచ్చేడాది వార్ 2 మూవీ ఆగస్ట్ 14కి రాబోతోంది. 2026 సంక్రాంతికి ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో డ్రాగన్ రిలీజ్ కాబోతోంది. ఆ తర్వాత కొరటాల శివ మేకింగ్లో దేవర 2 మూవీ 2027లో రిలీజ్ అవుతుంది. ఇక ఆ తర్వాత జైలర్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ డైరెక్షన్లో రాక్గా మారబోతున్నాడు ఎన్టీఆర్. ఇలా ప్రతి ఏటా కుదిరితే 2 సినిమాలు లేదంటే ఒక మూవీతో దాడి చేయడం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది. ఇక వచ్చేడాదే డ్రాగన్తో పాటు షారుఖ్ ఖాన్ మూవీ పఠాన్ 2లో కూడా గెస్ట్గా కనిపించబోతున్నాడు తారక్. అదే జరిగితే వచ్చేడాది 2 సినిమాలతో తారక్ ఎక్కివ్వడం కన్ఫర్మ్ అయినట్టే.